జనవరి 30వ తేదీన కర్నూలు జిల్లా బొందుమడుగుల గ్రామంలో ఈ రాష్ట్రంలో ఒక మాదిగ సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి టిఎం రమేష్ అనేటువంటి ఒక నాయకుడిని అత్యంత క్రూరంగా తన ఇంటి దగ్గర నుండి వాకింగ్ వెళ్తున్నటువంటి సమయంలో సాయంత్రం 5 గంటలకు కాపు కాచి 11 మందికి పైగా అంటే దాదాపు 13 మంది కలిసి ట్రాక్టర్తో గుద్దించి చనిపోలేదనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి పడిపోయినటువంటి వ్యక్తిని రాడ్లతో ఇనప వస్తువులతో అత్యంత క్రూరంగా దాడి చేసి తన శరీరం కూడా డాక్టర్కి సహకరించకుండా వైద్యానికి కూడా సహకరించినటువంటి విధానంతో కొట్టినటువంటి దెబ్బలకు 31వ తేదీ ఉదయాన్నే తను మరణించడం జరిగింది. అంటే దాదాపు 42 రోజులుగా ఎవరైతే టిఎం రమేష్ని అత్యంత క్రూరంగా చంపబడి ఈరోజు జైలు పాలినటువంటి వ్యక్తులకి 5 నెలల్లోనే శిక్షలు వేపించాలనే ఒక డిమాండ్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాదిగ సమాజం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఎం రమేష్ని చంపినటువంటి నిందితులకి 5 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పూర్తి చేసి వాళ్ళకి మరణ శిక్ష, యావజ్జీవకార శిక్ష కావాలని 43 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాలు. ఈ పోరాటాల్లో గత నెల 18వ తేదీన విజయవాడ నగరంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాదిగల మీద జరుగుతున్నటువంటి హత్యల్ని, దాడుల్ని వీటన్నిటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధానంలో భాగంగా విజయవాడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. తేదీన కర్నూలులో టిఎం రమేష్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుల్ని ఉరిశిక్ష వేయాలనేటువంటి ఒక డిమాండ్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. నిన్న కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మూడోది అత్యంత పకడ్బందీగా అన్ని సంఘాలు కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించి నిందితులకి ఉరిశిక్ష వేయాలని చెప్పి మూడోది కూడా పెట్టాం. 43 రోజుల్లో ప్రభుత్వం ఇంకా స్పందించకపోవటం, మాదిగల్ని విస్మరించినట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుందని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఒక టిఎం రమేష్ హత్య కేసే కాకుండా అదే కర్నూలు జిల్లాలో చెప్పుకెళ్ళి లక్ష్మీనారాయణ ఒక ఉద్యమకారుడు, ఒక రాజకీయవేత్త, మాదిగ సమాజం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తిని టిప్పర్ లారీతో గుద్దించి అత్యంత క్రూరంగా చంపబడినటువంటి హత్య అదే కర్నూలు జిల్లాలో జరిగింది. చెప్పుగిరి లక్ష్మీనారాయణ తర్వాత మరో సంజన్న మాజీ కార్పొరేటర్ని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా చంపబడ్డాడు. అదేవిధంగా గోవిందమ్మ ఒక మహిళని తన పొలాన్ని లాక్కున్నటువంటి వ్యక్తుల్ని, పొలం కోసం వెళ్ళినటువంటి మహిళను కూడా అత్యంత దారుణంగా ట్రాక్టర్తో గుద్ది చంపబడింది. అదేవిధంగా జానకి అనేటువంటి మహిళ డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి బయటికి వెళ్తే అత్యంత క్రూరంగా ఒక మనిషి ఆటోలో తీసుకెళ్లి ఆమెని మానభంగం చేసి పీక విసిగి చంపినటువంటి ఘటన కూడా అదే కర్నూలు జిల్లాలో జరిగింది. కారణం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. టిఎం రమేష్ని చంపి ఒక 15 రోజులు కాకముందే మనోహర్ అనేటువంటి ఒక జనసేన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ లాగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దారుణంగా నడి రోడ్డు మీద కత్తులతో బస్సులతో చంపినటువంటి సంఘటన కూడా టిఎం రమేష్ కేసు మరొక ముందే జరిగింది. ఇన్ని హత్యలు జరిగినాక దీనికి ముందు బ్రహ్మంగారి మఠంలో కడప జిల్లాలో సతీష్ ఓబులేష్ అనేటువంటి ఒక అమాయకమైనటువంటి మాదిగ బిడ్డల్ని ప్రేమ పేరుతో క్రూరంగా చంపబడి ఆ కేసును కూడా ఈరోజు ఆత్మహత్య కేసుల కింద పోలీసులు కేసు పెట్టడం కూడా మాదిగలైన వివక్షత ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతూ ఉంది. దీనికి ముందు సాల్మాన్ రాజు అనేటువంటి మాదిగ వ్యక్తిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలుగా గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి సాల్మాన్ రాజును కూడా తన భార్యకి బాగాలేదని గ్రామానికి వస్తే తెల్లవారుజామున ఉదయం 6-7 గంటలకల్లా దుండగుడు అత్యంత దారుణంగా ఇనపరాడుతో కొట్టి తన మరణానికి కూడా కారణమైనాడు. పక్క జిల్లాల్లో అగ్రవర్ణాలు చంపుకుంటే ₹1 కోటి ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాదిగ సమాజానికి చెందిన హోంమంత్రి కనీసం మాదిగలను చంపుతున్నటువంటి కేసుల్లో కానీ మాదిగ బిడ్డల కోసం ఒక భరోసా ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పరామర్శించినటువంటి మా హోంమంత్రి ఉండటం కూడా మాకు చాలా బాధాకరం. ఇటుపక్క ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే లోకేష్ బాబు గారు కానీ అగ్రవర్ణాలు చనిపోతే ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో మాదిగ ఓట్లతో మాదిగ జెండాలు పెట్టి తెలుగుదేశం పార్టీ గెలుపు, మాదిగలు గెలుపని తిరిగినటువంటి మాదిగల పట్ల ఇంత దారుణమైనటువంటి దాడులు జరిగి హత్యలు కాబడుతుంటే ఈ హత్యలను అరికట్టడంలో, మాదిగలకి భరోసా ఇవ్వడంలో, మాదిగ బిడ్డల్ని పరామర్శించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. 43 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటంలో
కనీస స్పందన కూడా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈ దాడులు అరికట్టడం కోసం, మాదిగల ప్రాణాలను కాపాడుకోవటం కోసం, మాదిగలు రక్షణగా ఉండాలంటే మీకు మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే గనక తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం ప్రభుత్వం నోరు విప్పాలి. మీరు పక్కనోటి అగ్రవర్ణాలు చంపుకుంటే ఇచ్చినటువంటి ₹1,00,00,000ని ఈ రాష్ట్రంలో మాదిగలు చంపబడినటువంటి కుటుంబాలకు కూడా ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించి తొందరగానే ఉద్యోగం, భూమి కూడా కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇన్ని కేసులు జరిగినా కూడా మనోహర్ని చంపినా సరే కనీసం ప్రభుత్వం మాట్లాడకపోవటం కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాం. 43 రోజులుగా మాదిగ సంఘాలందరం కలిసి ఒక ధర్నా కార్యక్రమాలు, సానుకూలటువంటి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. అయినా మీ దగ్గర నుంచి స్పందన లేదు. ఈ స్పందన కనుక మీ దగ్గర నుంచి రాకపోతే రానున్న 30 రోజుల్లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ సమాజ వర్గాన్ని మొత్తాన్ని ఏకం చేసి ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది రాజకీయాలకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. రాజకీయాల హత్యలు కాదు. ఇది రాజకీయ కోణంలో అగ్రవర్ణ అహంకారంతో చేస్తున్నటువంటి కొంతమంది దుండగల్ని అరికట్టడం కోసం ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపట్టాలి. మాదిగల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాకు భరోసా కల్పించకపోతే ఏప్రిల్ నెలాఖరు కల్లా లక్షలాది మందితో మాదిగలం అమరావతి ముట్టడి చేయటానికి కూడా వెనకాడిపోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధానంలో అత్తికొండ నియోజకవర్గంలో మాదిగపల్లిని బహిష్కరణ చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగపల్లిని బహిష్కారం చేశారు. అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. అనేక గుడుల్లో మాదిగల్ని కనీసం గుడిలోకి ప్రవేశం లేకుండా అడ్డుకుంటున్నారు. ఈ అన్నిటి సంఘటనలు కూడా కూటమి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ దాడుల పట్ల ప్రభుత్వం స్పందించి అరికట్టకపోతే కనుక తప్పకుండా మాదిగల ఆగ్రహానికి గురి కాక తప్పదని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కృష్ణమాదిగ గారు పట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి మాదిగల్లో ప్రథమంగా కృష్ణమాదిగ గారు ఇన్ని హత్యల్లో కూడా ఏ హత్యలో కూడా కుటుంబాన్ని పరామర్శించకుండా ఒకటి ఇద్దరిని మాత్రమే ఆ కుటుంబాలను పరామర్శించి మిగతా కేసుల్ని వదిలేయటం అంటే మాదిగలకు క్షోభకు గురవుతున్నాం. మీరు కూడా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని ప్రశ్నించాలి. మీరు తప్పకుండా ఈ బాధిత కుటుంబాలకి తీసుకొచ్చే విధానంలో మీరు పోరాటం చేయాలి. మీరు కూడా ప్రభుత్వం మీ మాట వినే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మా మీద ఇలాంటి దాడులు జరుగుతాయి. ఈ రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది మాదిగలతో తప్పకుండా ప్రభుత్వం కనువిప్పు కలిగే విధంగా ప్రభుత్వం దిగవచ్చే వరకు పోరాటం ఆగదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాధించే వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ ఉంటామని కూడా పత్రికల ద్వారా తెలియజేస్తారు.